ఇంటర్వ్యూ మధ్యలో అడుగుతున్నానని అనుకోవద్దు. జై తెలంగాణ అంటారా? జై తెలంగాణ అంటాం కదా. ఇది గట్టిగానండి మీ ఆహా, పిడికిలి నేను- బిగించి అంటారా? ఓకే, జై తెలంగాణ. జై తెలంగాణ ఎందుకన్నానంటే ఇటు ఈ మధ్య కాలంలో ఒక పేపర్లో ఓకే, ABN కి సంబంధించిన వాళ్ళు రాధాకృష్ణ గారు ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో తెలంగాణ BRS జాగిరా అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా తెలంగాణ జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి కొంతమంది అయితే తెలంగాణను అసలు ప్రపంచ పటంలో ఉండొద్దు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అందుకే నేను అన్న జై తెలంగాణ అని అంటారా అని చెప్పేసి అని అన్నాను నేను. ఓకే ఓకే, మీరు ఆధోరణిలో ఖచ్చితంగా. ఎందుకంటే అది వాళ్ళు అన్నారు. రాకేష్ రెడ్డి ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడిండా? తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? అమెరికాలో ఉండి అమెరికాలో జీతం చేసి బాగా పైసలు సంపాదించుకొని వచ్చి ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి. ఏదో డబ్బులు ఇది చేసుకొని. ఎర్రచంద్రం మీద కూడా ఆయన మీద గట్టిగానే ఉంది. చాలా ఉన్నాయి. అన్ని అడ్డదారులలో బిజినెస్లు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బులతోటి వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రజాప్రతినిధులుగా కావాలని చెలామణి అవుతారు. ప్రజలకు ఏదో నమ్మించి మోసం చేస్తారు. ప్రజలు కూడా నమ్మేసరికి అట్లా మళ్ళీ ఎన్నికైతారు, ఇట్లనే చేస్తారు. కాబట్టి జై తెలంగాణ అనడానికి ఎందుకు అనొద్దు? తెలంగాణ ప్రజల హక్కు కదా అది. జై తెలంగాణ అనడోడు అసలు ఈ మూర్ఖుడిగా అసలు. అట్లాంటి ఇప్పుడు రాధాకృష్ణ లాంటి వాళ్ళకు అవును తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ జాగిరా అని అన్నారు. అవును, ఇవాళ BRS పార్టీ TRS పార్టీ అయినా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కదా. తెలంగాణ ప్రజల మంచి చెడు చూసేటువంటిది BRS పార్టీ. రేపు తెలంగాణకి ఏమన్నా అయితే తెలంగాణ ప్రజలకు అరికాలకు ముళ్ళు గుచ్చిన పన్నుతో తీసేటువంటి గుణం ఉన్నటువంటి పార్టీ BRS పార్టీ. మరి BRS పార్టీకి రైట్ ఉంటుంది, ఖచ్చితంగా జాగిరే. BRS పార్టీ జాగిరి, తెలంగాణ ప్రజలందరి జాగిరి తెలంగాణ. కానీ ఆయన ఎవరు అనడానికి? ఆయనకేమవుతున్నది? ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నేను మళ్ళీ అక్కడికి వస్తాను. 19 నెలల కాలం పాటులో ఇటు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, ఒక్క సందర్భంలో ఒక్క సభలో కానీ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే జై తెలంగాణ అనే మాట కూడా ఇప్పటి వరకు అనలేదు. నేను అదే చెప్తున్నాను. జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్ పార్టీ అని అంటారే తప్ప. అదే నాకు ఎక్కడ బాధేస్తుంది అంటే, మొన్న అనేక సామాజిక ఉద్యమాలలో ఉన్నది సీతక్క. పేద ప్రజల పక్షాన కొట్లాడి ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. తను కూడా మాజీ నక్సలైట్. మళ్ళీ ఆమె కూడా మాజీ నక్సలైట్, ప్రజలకు అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటివి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసింది. అంటే అక్కడ కేసీఆర్ గారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడలేదు, ఏ ఎమ్మెల్యే అనేది కూడా చూడలేదు కేసీఆర్ గారు. అక్కడ ఏం చూసిండ్రు? ఆ ప్రజలకు ఏం అవసరము, ఆ ప్రజలకు ఏం చేయాలి. మళ్ళీ ఆమె ఒక ఆదివాసి బిడ్డ, ఆమె ఉన్నదని మనం ప్రజల్ని ఇది చేయొద్దు, మళ్ళీ ఆమెకు కూడా మనం దూరం పెట్టొద్దని ఆమెను కలుపుకొని అక్కడ అభివృద్ధి పనులన్నీ చేశారు. జిల్లా ఇచ్చిండ్రు, క్యాంప్ ఆఫీస్ ఇచ్చిండ్రు, అక్కడ ఇంకా డెవలప్మెంట్స్ చాలా పనులు చేసారు. ములుగు అనేది మారుమూల ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని బ్రహ్మాండంగా చేసారు. కానీ ఆమె ఏమంటది ఇప్పుడు? జై ఇంద్రమ్మనట, జై సోనియా గాంధీ, గివ్వి నినాదాలు. అక్కడ చేసిన పనులు ఆమె తెలంగాణ అనే పదం తను కూడా వాడతలేదు. అంటే అట్లాంటి వ్యక్తులు కూడా మళ్ళీ ఆమె కూడా కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు. తిట్టడం కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆవిడ శాపనార్థాలు పెడుతుంది. ఆ శాపనార్థాలు ఎవరికి తలుగుతాయి? ప్రజల మంచి కోరుకొని, ప్రజల మెప్పు కోరుకొని, ప్రజల గురించే ఆలోచించే వాళ్ళకు ఆ శాపనార్థాలు తలిగాయి. ఎవరైతే అనవసరంగా తప్పుడు కూతలు కూసి, తప్పుడు ప్రచారాలు చేసి, లేని అన్ని క్రియేట్ చేసి, వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని, వాళ్ళ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే వాళ్ళకు మాత్రం ఆ శాపనార్థాలు తలుగుతాయే తప్ప మంచి ప్రజల గురించి ఎప్పుడు మంచి హృదయంతో ఉన్న వాళ్ళకి ఎందుకు తలుగుతాయి? తలగాయి కదా. అంటే అదే అంటున్నా, గట్లాంటి వ్యక్తులు కూడా శాపనార్థాలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో
ఇప్పుడు ఆదివాసీ బిడ్డ అనేది నువ్వు మంత్రిగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదివాసీ బిడ్డ అని కేసీఆర్కి తెలియదా, కేటీఆర్కి తెలియదా? మరి అప్పుడు ఎందుకు పనులు చేశారు? నువ్వు ఏది పనులు చేసినా ఏది ఇది అసలు కావాలన్నా ప్రజలకు అన్యాయం ఇచ్చారు కదా. చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అని పెద్ద ఎత్తున మాట ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు వాళ్ళు. అది అది అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండింది? ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఏం జరిగింది అనేది ఒక్కసారి ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకి అంతేందుకు సీతక్క తన అంతరాత్మ మీద చేసుకొని నీతిగా పాత సీతక్క అయితే చెప్తుంది. కొత్త సీతక్క రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి ఆయన మెప్పు పొందడం కోసమే ఈమె మాట్లాడాలనుకున్నప్పుడు ఆ అంతరాత్మ మరి పక్కకు పెడుతుందో, ఆ గుండెని పక్కకు పెడుతుందో, మరి ఏం చేస్తుందో కానీ ఇక అట్లయితే కరెక్ట్ చెప్తుంది. లేదు ఇక రేవంత్ రెడ్డికి వంతపడాలి, ఆయన చెప్పిన దానికి నేను కొట్టాలి అని అనుకున్నప్పుడు అంతే ఇక. రైట్. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో ఇదే పాలన ఒకప్పుడు నక్సలైట్లు ఎక్కడ పడితే అక్కడ బాగా ఉండేవారు, రూరల్లోని లేకపోతే అడవుల్లో కానీ బాగా తిరిగేటోళ్ళు. ఇప్పుడంటే ఎక్కడికక్కడ వాళ్ళని జనజీవన స్రవంతిలో అన్న కలుపుతున్నారు, లేకపోతే ఎన్కౌంటర్స్లో అన్నా సరే లేపేస్తున్నారు. కానీ అప్పుడున్నటువంటి లైఫ్ ఇప్పుడున్న పాలన కానీ ఉంటే ఏ విధంగా ఉండేది అంటారు? అంటే రాజకీయ నాయకుల మీద నక్సలైట్స్ ఏ విధంగా పోరాడేవాళ్ళు? నిజంగా వాస్తవంగా ఇవాళ తెలంగాణ వచ్చింది అంటే కూడా నక్సల్ పోరాటాలు, ఆనాడు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, ప్రతిఘటన పోరాటాలు, తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రజా సంఘాలు బలంగా ఉండేవి. అట్లా రైతు కూలీల పోరాటాలు, వ్యవసాయ కూలీ పోరాటాలు, కార్మిక సంఘాల పోరాటాలు, అట్లా వివిధ పద్ధతులలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల ద్వారా ప్రజలలో బాగా అవేర్నెస్ వచ్చింది. అంటిముట్టరానితనానికి కూడా వ్యతిరేకంగా పోరాటాలు. అంటే ఇప్పుడున్న పాలన అప్పుడున్న నక్సలైట్స్లో కానీ ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడున్న పాలన అప్పుడే ఉంటే అప్పుడు కూడా ఇట్లనే ఉంది. వీళ్ళదే కదా, కాంగ్రెస్ పాలననే కదా. అప్పుడు కాంగ్రెస్ పాలననే ఉండే, చాలా మందిని ఎన్కౌంటర్ల పేరిట చంపేసారు కదా. ఆ టైంలో కూడా గ్రామాలలో పోలీస్ క్యాంపులు పెట్టేసి ఎక్కడికక్కడ ఎవరైతే ఆనాడు పేదోళ్ళ పక్షాన నిలబడే నక్సలైట్లు అంటే అప్పుడు ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకమే కదా. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి పెత్తందారులు కానీ భూస్వాములు కానీ వాళ్ళు పోలీసులకు ఇక్కడ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పరిపాలనే కదా, అప్పుడు ఇదే పాలన కదా, వీళ్ళదే కదా. అప్పుడు చాలామంది నక్సలైట్లను ఊచకోత కోసి ఎన్కౌంటర్ పేరిట చంపేసి ఎక్కడికక్కడ చాలామందిని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ ఆనాడు సేమ్ అసలు ఎట్లా అంటే ఇక ఆ రోజులు అనేది నాకు బాగా తెలుసు. ఆ రోజులు నాకు ఒక్కోసారి మైండ్లోకి వస్తే బాధేస్తాయి. ఎంత క్రూరంగానంటే అప్పుడున్న నిర్బంధం కాంగ్రెస్ హయాంలోనే నక్సలైట్లను అన్నం పెట్టినటువంటి వాళ్ళను, సానుభూతి పరులను వాళ్ళని పట్టి ఇమ్మని చెప్పేసి ఊర్లలో ఉన్న సామాన్య యువకులను పట్టుకొచ్చి విపరీతంగా కొట్టేవాళ్ళు. ఒక్కొళ్ళు ఇక్కడ నుంచి కొడితే అటు ఉరకాలి, అటు నుంచి కొడితే గుత్తుపలు పట్టి ఇటూరికి రావాలి. అట్లా ఒకరి అంగం ఒకరి నోట్లో పెట్టి అవమానపరచడం, నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు తినే ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఉప్పు, కారము, నూనె, బియ్యము ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి అప్పుడు కాగులు ఉంటుండే. కాగులు కుండలల్లో గంపల్ల అంటే ఇట్లా మేదరోళ్ళు వల్లిన అట్లాంటివి ఉంటాయి. అది పెద్దవి ఉంటాయి. అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ అవిట్లలో పోసుకుని అవన్నీ పగలగొట్టి అవన్నీ తీసుకొచ్చి అప్పుడు బావిలు ఉండేది ఇంటి ముందల్లే, ఆ బావిలలో వారబోసేవాళ్ళు. తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెడితే బెయిల్ ఉండేది కాదు, ఏండ్లకేండ్లు జైళ్ళలోనే ఉండేవాళ్ళు. వీటికి భయపడి చాలామంది వలస పోయారు. మస్కట్, దుబాయి, వివిధ దేశాలకు వలసపోయి బతుకు ఇవల్ల ఆ పుణ్యము బయట దేశాలకు బతకపోయే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమని. ఆపరేషన్ కగర్ గురించి చెప్తే ఏం చెప్తారు? ఎందుకంటే
కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు చనిపోయినటువంటి సందర్భం ఉంది. నిజంగానే ఇటు బాధ తెలంగాణ వాసులు కూడా చాలా చాలా అంటే అదే బాధేస్తుంది. వాళ్ళు చేసేది వాళ్ళ దీని మీద కుటుంబాలు మంత్రి సీతక్క కూడా పెద్దగా మాట్లాడతలేదు. అదే వాళ్ళు ఎందుకు పని చేస్తురో తెలుసు తనకి. వాళ్ళను ఈ రకంగా ఘోరంగా ఈ ఆపరేషన్ అనే పేరు మీద చాలా మందిని తీసుకొచ్చి పొట్టను పెట్టుకుంటున్నారనేది తెలుసు. మరి అదేదో చర్చలు జరపాలి కదా. మొన్ననే మా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. వాళ్ళ టెర్రరిస్టుల కంటే ఈయనం కాదు, టెర్రరిస్టులతో చర్చలు అని అంటున్నారు, సామరస్య ఒప్పందాలు మాట్లాడుకుందామని అంటున్నారు. మరి నక్సలైట్లు ఏం తప్పు చేసిర్రు? వాళ్ళు చేసిన తప్పేంది? పేదోళ్ళ గురించి మాట్లాడు తప్ప, పేదోళ్ళ సమస్యల గురించి అడుగుడు తప్ప, పేదోళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకై మాట్లాడుడు తప్ప, వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లలు అనకుండా, పిల్లలు లేరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, తల్లిదండ్రులని వదిలి కుటుంబాలని వదిలి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ తీసుకొచ్చి ఘోరంగా కాల్చి చంపుతా ఉన్నది ప్రభుత్వం. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ బీజేపీ పార్టీ ఖచ్చితంగా కావాలనే చేస్తుంది. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి వంత పడుతున్నాడు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీతక్క ఉంది. మరి సీతక్కను మనం ఇట్లా చేసుడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మిత్రుడు చనిపోయిండు, అప్పుడు కూడా తను ఖండించలేదు. ఎంత దారుణం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం రోజు రోజుకు మొన్న కేశవ్ గారు చనిపోవడము, రవి గారు చనిపోవడము, అంటే పెద్ద పెద్ద నాయకులు, అంటే చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఎన్కౌంటర్లో చనిపోలేదు. అదే నాకు బాధేసింది. అంత పెద్ద ఆ స్థాయి, అంత అనుభవం ఉన్న వ్యక్తిని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారని ఒక బాధ. వాళ్ళు ఎన్కౌంటర్ అంటే ఏంటిది? అటు నుంచి ఇటు నుంచి కాల్స్తే ఎదురు కాల్పులు అయితే ఎన్కౌంటర్. అట్లా కానే కాదు కదా, పట్టుకొని కాల్చి చంపిర్రు, పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయము అది, చాలా బాధాకరం అది. అట్లాంటివి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయం. బీజేపీ పార్టీ కావాలని చేస్తుంది. అట్లనే మీరు చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు అనేది ఆ సామరస్య పద్ధతిలో అది మాట్లాడి ఇది చేసుకోవాలి. కానీ నువ్వు మొత్తం ఏరివేత లేకుంటే మొత్తము ఎక్కడుంటే అక్కడ పట్టుకొని కాల్చి చంపే పద్ధతి ఏదైతే ఉందో అది వెంటనే ఆపేస్తే మంచిదని నా